ఇప్పుడు అందరినీ కుదిపేస్తున్న విషయం వచ్చే అమావాస్య గ్రహణం, సూర్యగ్రహణం. అయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అమ్మ ఇది మరి ఇండియాలో ఉందా, ఇండియాలో రాదంటున్నారు కదా, ఎఫెక్ట్ పడుతుందా అంటే, ఇండియాకి కనిపించదు, మనకి భారతదేశానికి కనిపించదు. బట్ భారతదేశానికి వేరు, యుఎస్ఏకి వేరే సూర్యుడు అయితే లేడు కదండి. సూర్య భగవానుడు ఆయనే కదా, ఒకళ్ళే కదా. సో ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అయితే పడుతుంది. అయితే టెన్షన్ పడిపోయి భయపడాల్సినంత ఎఫెక్ట్స్ అయితే ఏమీ కాదు. ఓకే, మీరు గ్రహణం రోజున చిన్న చిన్న ప్రక్రియలు చేసుకుంటే అయిపోతుంది. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటి, అమ్మ మాకు ఏలినాటి ఉంది, ఏలినాటి శనికి మేము ఆల్రెడీ రెమెడీస్ చేస్తున్నాము, రవికి సంబంధించి రెమెడీస్ చేస్తున్నాము, మరి ఇది ఏమన్నా కొత్తగా చెయ్యాలా అని. అయితే ఒకటి, మీరు ఆల్రెడీ రవికి సంబంధించి చేస్తున్నారు అది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేస్తున్న ప్రక్రియ దేనికోసం చేస్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ థింగ్, గ్రహణం ఏర్పడుతుంది అంటే ఏ ప్లానెట్ కంజంక్షన్తో ఏర్పడుతుంది, ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు అన్న కాన్సెప్ట్ మీద మనం రెమెడీ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమావాస్య ధనిష్ట, గ్రహణం వచ్చేసి కుంభ. అంటే ఇష్యూస్ ఎట్లా ఉంటాయంటే, మెయిన్లీ జాబ్స్కి ఇష్యూస్ రావడం, జాబ్స్ పోవడం, ప్రమోషన్ వస్తామనేది ఆగిపోవడం, అండ్ స్పెషల్లీ ఆర్గ్యుమెంట్స్, గొడవలు, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. దానికి తోడు వచ్చే మార్చ్ 3న చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణానికి ఇమోషనల్ టర్బులెన్స్ చాలా ఉంటుంది అందరికీ. సో ఆబ్వియస్లీ ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా ఆ చంద్రగ్రహణానికి ఎఫెక్ట్ అయితే పడుతుంది కదా. సో రెమెడీస్ చేసుకోవాలి అంటే చేసుకోవాలి, చేసుకోవద్దు అనుకుంటే చేసుకునేది లేదు. అయితే నేను సింపుల్గా ఏం చెప్తానంటే, ఈ గ్రహణం ఏదైతే ఏర్పడుతుందో అమావాస్య రోజున, ఆ గ్రహణం ఉన్నంత టైము శివనామస్మరణ జపించుకోండి. లేని పక్షాన, అలా కాదు అంటే అమ్మవారి మీ ఇష్టదేవత ఎవరున్నారో వాళ్ళ మంత్ర చట్టాన్ని చేసుకోండి. లేదు అంటే కాలభైరవుడు స్తోత్రాన్ని వినండి కంటిన్యూస్గా, లేదు పంచముఖి హనుమత్ కవచాన్ని రోజంతా ప్లే చేస్తూ వినండి, లేదంటే వీలైతే చదవండి. చాలా మట్టుగా మీకు ఉపశమనం ఉంటుంది. జయ మాత.